ఎస్వీ న్యూస్ కు స్వాగతం. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలుగు తీయడం కోసం సమ్మర్ క్యాంపులు ఎంతో దోహదపడతాయని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు అన్నారు. దేవరకొండ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతున్న శిక్షణా శిబిరం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరుపల్లి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా జరిగిన కార్యక్రమంలో మండల ఎంఈఓ మాతృనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరం ద్వారా విద్యార్థుల ఆటలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్ లాంటి కార్యక్రమాల్లో శిక్షణ పొందడం ద్వారా వారిలో ప్రతిభను వెలికి తీయడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణా శిబిరాల ద్వారా విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చేతి కలుపురా సార్కు. అగో వానికి ఏ చేయి కలపాలో కూడా తెలుస్తలేదు. ఇటు స్కిప్పింగ్ బలాడతాడు. దాదాపు అది 15 రోజుల కంటే ఎక్కువ రోజులు నడుస్తుందనుకుంటా. చాలా పిల్లలు రోజుగా యాక్టివిటీ దాదాపుగా 70 మంది అటెండ్ అయ్యింది. అందులో 20 రోజుల పాటు అక్కడ వివిధ స్కిల్స్, ఆడియో కావచ్చు, పాటలు కావచ్చు, డ్రాయింగ్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, చాలా అంశాల్లో తప్పించుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ప్రయాణంలో లాస్ట్ ఇయర్ మన రాష్ట్రంలో కొన్ని స్కూల్ ప్రైవేట్ ప్రాజెక్టుగా నిర్వహించారు. ఈ సంవత్సరము ఈ ప్రోగ్రామ్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. పిఎంసి స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ రైజింగ్ ఆఫ్ ఇండియా, వాటికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇవ్వడం, అందులో భాగంగా సమ్మర్ క్యాంప్ కేటాయించడం. ఇందులో ప్రోగ్రామ్ చేస్తారు. అంటే 8 రోజుల కంటే ముందే చేసినటువంటి వాళ్ళు పేపర్లో వాయిస్ కూడా వచ్చింది. ఈ 15 రోజుల ప్రోగ్రాము మే 11 నుంచి 20 వరకు. ఈ 15 రోజుల్లో దాదాపుగా 15 యాక్టివిటీస్లలో పిల్లలకు ఇచ్చడం అని ఒక మహిళా టీచరు వాళ్ళు వాయిస్ వీడియో కూడా పెట్టడం జరిగింది. మరి దానికంటే ఎక్కువ అంశాలు కూడా ఇక్కడ మనం పిల్లలకు పరిస్థితి ఇచ్చుకుంటారు. డ్రాయింగ్, తర్వాత ఆటలు, కొన్ని అంశాలు ఇక్కడైతే రోజువారీగా. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా వీటి మన అధికారులు ఫాలో చేస్తారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గ్రూప్లో సింగర్ సార్లు ఉంటాయి. దాన్ని మన మండల గ్రూప్లో, జిల్లా గ్రూప్లో, ఎన్జిఓ గ్రూప్లో, డివిజన్ గ్రూప్లో, స్టేట్ ఎంజిఓ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. సపోర్ట్ కొట్టాలి. జరుగుతున్న అంశాలను అంటే ఇందులో అంశాలు కవర్ చేయడం జరిగింది. దానిలో మీరు ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మరి స్టేట్ వరకు కూడా ఎంతో కొంతమంది అధికారులు పిల్లలు చూస్తుంటారు. అంటే వాళ్ళు చూస్తారు కాదు, మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో వేసే సెలవుల్లో హాయిగా మరి గడుపుతూ అనేక అంశాల్లో మనం తప్పించుకోవడానికి మంచి అవకాశం. ఇక్కడ అందరికి కూడా పేరు పేరున పాఠశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈ క్యాంప్ అనేది మా పాఠశాలకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశము. జిల్లాలో కేవలం 7 ఆ పేర్లు కొంచెం సైడ్కి పెట్టలేదు. మే 11 నుంచి ఈ రోజు వరకు 25 వరకు ఈ యొక్క శిబిరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి ఈ శిబిరంలో చాలా యాక్టివిటీస్ని మాకు శక్తివంతం లేకుండా వాలంటీర్స్ని, వొకేషనల్ టీచర్స్ని ఏర్పాటు చేసుకొని మాకు ఇచ్చినట్టుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రావచ్చు, మ్యూజిక్, డాన్స్, కంప్యూటర్. Devarkonda. I am telling
సహనం సత్యరూపమా సౌర్యకాంతితో వెలిగిన దీపమని స్వరానికి వర్ణకేతనమా పవిత్ర భారత ధరాతరమున పరాయి పాలనమంతమునర్చి పంజరి ముక్త పదంబున అంబరమిచ్చి స్వాతంత్రమా స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా స్వాతంత్ర్యం రచించే ప్రత్యేక ముష్కర బ్రిటిష్ మత్తగజాలను అడలెత్తించిన అంకుశమా సమరావనిలో సహోదరానికి అండగా నిలిచిన ఆయుధమా. మంచి వాతావరణం గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేసవి కాలంలో విద్యార్థులందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా నేర్చుకోవడం కావచ్చు, క్రీడల్లో శిక్షణ పొందడం కావచ్చు, డ్యాన్స్ నేర్చుకోవడం కావచ్చు, సంబంధించినటువంటి వస్తువులు కూడా విద్యార్థులు చేయడం జరిగింది. మాకు ఎస్ఎస్సీ క్యాంపు ప్రతిరోజు కూడా వస్తుంటా ఉన్నాము. విద్యార్థులందరూ కూడా ముందు కూడా నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మీద సంబంధం పెడతారు. అందులో మనకు ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏసీ కావచ్చు, వీటన్నిటి నెక్స్ట్ మీకు నెక్స్ట్ మంచి ఫౌండేషన్ మంచిగా పొందడం అవకాశం. అందరూ మీకు అభినవం చేస్తున్నందుకు అందరికీ కూడా ఆశిస్తూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసి అందరూ డ్యాన్స్లో యాక్టివ్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ నేర్పించినటువంటి చెస్, క్యారమ్స్, రన్నింగ్, ఇంకా ఇంకా ఏమేమి నేర్పించినవి యోగా, మెడిటేషన్ అన్నీ నేర్పించిందా. అందులో పాల్గొని మళ్ళీ మీ యొక్క టాలెంట్ నిరూపించుకొని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా గెలుపొందినట్టున్నారు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే హాలిడేస్లో ఎప్పుడూ స్కూలు కనీసం హాలిడేస్లోనన్నా ఎంజాయ్ చేయాలనుకున్నారు, కానీ ఈసారి మాత్రం ఎలాంటి హాలిడేస్ లేనట్టుంది. సెన్సెస్ తర్వాత ఇప్పుడు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ ఎంత వ్యయ ప్రయాసాలు చెల్లించి వాళ్ళు చక్కగా నిర్వహించి వీళ్ళందరికీ కూడా విజేతలుగా ప్రకటించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే చూడండి, మామూలుగా పిల్లలు ఏం చేశారు, అమ్మో ఏంటంటే కనీసం ఇంటి ముందర ఉన్న డోర్ కూడా తీసి బయటికి పంపాలని పరిస్థితి. కాకపోతే ఈ పాఠశాలను చూసినట్లయితే చక్కటి వాతావరణం, వెళ్ళి చెట్ల చూడు, ఏ ఏసీ కింద కూర్చున్నా కూడా ఇంత చక్కటి గాలిని మనం ఆస్వాదించలేము. చక్కటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, మామూలుగా కూడా రావచ్చు అనిపిస్తుంది ఇక్కడికి. అంత చక్కగా ఉంది సార్. చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేసి వీటికి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా ప్రోత్సాహక బహుమతులను కూడా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.